కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన ఇంకా టైం కూడా ఉంది ఎమ్మెల్సీగా. అయితే సస్పెండ్ ఎందుకు చేసింది, దీని వెనకాల ఏం స్కెచ్ ఉందో మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. అయితే ఏం స్కెచ్ ఉంది దీని వెనకాల అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు సస్పెండ్ చేసింది అంటే, ఇది వాళ్ళ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ని మీడియాకు రిలీజ్ చేసిరు. ఆయనకు కూడా పంపించి ఉంటారు, ఆయన ఇంటి అడ్రస్కి పంపించారు, ఆయనకు చెప్పు ఉంటారు. ఇది ఎందుకు అంటే, ఈయన పార్టీకి నష్టం చేకూర్చేలాగా యాంటీ పార్టీ యాక్టివిటీని చేస్తుండు కాబట్టి సస్పెండ్ చేసినాము అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గతంలో ఈయన చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని 12వ తేదీలోపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పిర్రు. కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మళ్ళీ పార్టీకి నష్టం చేసే పనులు లాంటివే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, కాబట్టి ఎందుకోసం నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవద్దు, అందుకోసం మేము డిసైడ్ అయినాం, అందులో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు, వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అని చిన్నారెడ్డి పేరుతో ఒక సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వీడియోలో ఆయన సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించింది. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిరు. ఎందుకోసం సస్పెండ్ చేసిరు అంటే, వరంగల్లో ఒక మీటింగ్ పెట్టిరు, బీసీలకు సంబంధించిన ఒక మీటింగ్ అని పెట్టి ఆ సభలో ఏం మాట్లాడిండో తీన్మార్ మల్లన్న మనందరం చూసినాం. దాని తర్వాత పెద్ద దుమారం ఆ మాట్లాడిన మాటల మీద. వేరే ఒక కులానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడిండు, ఎట్లాంటి పదాలు వాడిండు, దాని తర్వాత కూడా ఆయన దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. సరే, ఆ మాట్లాడిన తర్వాతే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎందుకు మీరు ఆయనని సస్పెండ్ చేయట్లేదనో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అడుగుతలేరు అని ఒక వర్గం నుంచి కొంత ప్రెజర్ వచ్చిన తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చిర్రు. ఎందుకోసం ఇది మాట్లాడిరు మీరు చెప్పుర్రి అని తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చిర్రు. సరే, నోటీసులు ఇస్తే ఆయన నోటీసులకు రిప్లై ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే అంటే, ఇదే అంతా ఒక పెద్ద స్కెచ్లో భాగంగా ఆయన ఇదంతా చేసిండు. సరే, ఆ రోజు పోయిన దగ్గర మాట్లాడిండు, బీసీలకి ఏం కావాలో అనేది అడగడంలో ఒక అర్థం ఉంటుంది, కానీ దానికోసం వేరే కులంకి సంబంధించిన వాళ్ళని కించపరిచేలాగానో లేకపోతే తక్కువ చేసేటట్టో మాట్లాడిండు. ఇది మంచిది కాదు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ. అయితే చాలా రోజుల నుంచి ఈ బీసీలకు సంబంధించి, ముఖ్యంగా బీసీలకి సంబంధించి గతంలో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొక వేరే నాయకులు ఎవరు వచ్చినా కూడా బీసీలకు ఏం చేయాలనో, బీసీలకు ఏం కావాలనో చెప్పిరు. కానీ ఎప్పుడైనా సరే ఏదన్నా ఉద్యమం నడిపేటప్పుడు మాకేం కావాలి, లేకపోతే మాకు ఇది కావాలి అని అడగడంలో అర్థం ఉంటుంది, కానీ వేరే కులాన్నో వేరేటోళ్ళనో తక్కువ చేసి మాట్లాడరు, లేకపోతే ఇంకొకటి మాట్లాడరు గతంలో నుంచి మనం చూసినప్పుడు ఏ ఎగ్జాంపుల్లో కూడా ఉండవు. కానీ ఈయన ఒక్కడు మాత్రం బీసీలకు సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడుకుంటా ఆ వేరే కులంలని, ఇప్పుడు మందకృష్ణ మాదిగ కూడా చాలా రోజులు ఉద్యమం నడిపిండు, ఏబిసిడి వర్గీకరణ కోసం నడిపిండు, కానీ మాకేం కావాలి, మాదిగలకు ఏం కావాలి అనేది అడిగిండు. కానీ వేరే వాళ్ళకి, ఇప్పుడు అదే దాంట్లో ఉన్న మాదిగలకు సంబంధించిన ఇష్యూ వచ్చినా కూడా వేరేటోళ్ళని తక్కువ చేసుడో ఇంకొకటి మాట్లాడో ఎప్పుడు చేయలే. ఆయనకేం కావాలి, ఆయన దేనికోసం పనిచేస్తున్నా, మాకెందుకు వర్గీకరణ కావాలి అనే దాని మీదనే ఆయన స్ట్రేట్గా మాట్లాడిండు, దాని మీదనే స్టిక్ అయి ఉన్నాడు. ఆయన కొన్నేళ్ల పాటు ఆ ఉద్యమాన్ని నడిపిండు. తర్వాత బీసీ అనగానే ఆర్ కృష్ణయ్య గుర్తొస్తాడు మనకు. ఆర్ కృష్ణయ్య కూడా నడిపింది అంతా కూడా బీసీల కోసం చేసినప్పుడు ఎప్పుడు కూడా వేరే పలానా రెడ్డిలు ఇట్లు చేసిర్రు అనో, లేకపోతే ఈ అగ్రకులం వాళ్ళు ఇట్లా చేసిర్రు, బీసీలను దొక్కేసిర్రు అనేది మాట్లాడలేదు. ఎప్పుడైనా వాళ్ళు దేనికోసం అయితే చేస్తుర్రో దాని మీద మాట్లాడడంలో అర్థం ఉంటుంది, కానీ దానికోసం వేరే వాళ్ళని తిట్టుడో, వేరే వాళ్ళని కించపరచుడో ఇప్పటివరకు చాలా ఉద్యమాలు నడిచినాయి. అంతెందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలాసార్లు కేసీఆర్ ఏమన్నాడంటే ఆంధ్ర నుంచి పొట్ట చేతికి పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతోని మాకేం ఇబ్బంది లేదు, కానీ మా పొట్ట కొడుతున్న వాళ్ళతోనే మాకు ఇబ్బంది అన్నాడు. మళ్ళొక్కసారి చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఆంధ్ర నుంచి చాలా మంది వచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని జరిగింది, ఆంధ్ర నుంచి విడిపోతామని. కానీ అక్కడ కూడా ఆ ఉద్యమంలో కూడా ఎప్పుడైనా సరే ఆ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ అధినేత కేసీఆర్ ఎప్పుడు ఏం చెప్పిండంటే, ఆంధ్రలతోని మాకేం పంచాయతీ అంటే, మాకేం గట్టు పంచాయతీ లేదు, ఇంకో పంచాయతీ లేదు, కానీ ఇక్కడ మా పొట్ట కొడుతున్నోళ్ళు, మా నీళ్లు నిధులు నియామకాలు ఎత్తుకొని పోతున్నోళ్ళతోని మాకు పంచాయతీ, మా పిల్లగండ్లకు ఉద్యోగాలు వస్తలేవు, మా నీళ్లు మాకు ఉపయోగించుకుంటలేరు, మేము చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలి అనేది ఉద్యమానికి ఉన్న స్లోగనే అది. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నటువంటి ఉద్యమ నినాదమే అది.
దాని మీదే ఆనాడు ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ పనిచేసిరు. చాలా సందర్భాలలో ఆయన చెప్పిండు, పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతో మాకేం ఇబ్బంది లేదు, కానీ మా పొట్ట కొడుతున్నోళ్ళ మీదే మా పోరాటం అనేది ఆయన ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిండు. అక్కడ కూడా వీళ్ళు ఎవరితోనైతే ఫైట్ చేస్తున్నారో దాంట్లో ఒక క్లియర్గా ఎందుకు ఏంటిది అనేది చెప్పిర్రు, కానీ వాళ్ళకి సంబంధించిన దాన్ని ఆ రోజు ఆయన ఎవరినైతే వ్యతిరేకించిండో ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఇప్పుడు ఈడ మాత్రం బీసీ నినాదం ఎత్తుకున్న ఈ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇవాళ వేరే కులములని రెచ్చగొట్టినట్టు, లేకపోతే ఇప్పుడు బీసీలకి రాజ్యాధికారం కావాలి అని అడగడంలో తప్పు లేదు, ఆయన అడుగుతున్నాడు కావచ్చు. కొంతమంది బీసీ నాయకులు ఏం చెప్తున్నారంటే, మనకి రావాల్సిన దాని గురించి అడగడంలో అర్థం ఉంది, కానీ వేరేటోళ్ళని కించపరిచినట్టో తిట్టినట్టో చేయాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది బీసీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల వాదనే. కానీ ఈయన మాత్రం ఏం కోరుకున్నాడు అంటే, ఖచ్చితంగా ఆయన్ను పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని కోరుకున్నాడు. ఎందుకంటే సస్పెండ్ చేస్తే బీసీ లీడర్గా ఎదగొచ్చు. ఇప్పుడు ఈయన కోరుకున్నదే కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈయన కోరుకున్నది ఇదే. ఒకవేళ ఆయన ఎక్స్ప్లెయినర్ ఇస్తేనో లేకపోతే నేను ఎందుకోసం అన్నా అనేటువంటి దానికి పార్టీకి సంబంధించి పార్టీ నోటీసులు ఇచ్చినప్పుడు ఈయన రిప్లై ఇస్తే వేరేలాగా ఉంటుండే, కానీ కావాలనే రిప్లై ఇయ్యలే. ఎందుకంటే సస్పెండ్ కావాలని కోరుకున్నాడు. ఈయన కోరుకున్నదే కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ కొత్తగా చేసింది ఏం లేదు. ఎందుకంటే నోటీసులు ఇవ్వడానికి కూడా చాలా రోజులు ఇయ్యలే, ఇచ్చిన తర్వాత కూడా చాలా టైం ఇచ్చిర్రు, అంతా చేసిర్రు. అన్ని రోజులల్లో ఈయన బయట మాట్లాడు, బహిరంగ సభలల్లో మాట్లాడు, దాని తర్వాత ఆయన సొంత ఛానల్లో మాట్లాడు, ఇవన్నీ కూడా చేసిండు. ఛానల్లో కూడా ఏం చేసిర్రు, బీసీ కులగణనకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బీసీ కులగణన మీద కాంగ్రెస్ పార్టీ మొత్తం తప్పుల తడక ఉందని ఫస్ట్ మాట్లాడిందే ఈయనే. బీసీ సంఘాలు ఆయనతో పాటు ఈయనే మొత్తం ఈయన సొంత ఛానల్లో అయితే దాన్ని కాల్చేసిండు. దేనికి పనికిరాదు, ఇది నాలుక గీసుకుంటాను కూడా పనికిరాదు కులగణనకి సంబంధించిన రిపోర్టు. రాహుల్ గాంధీ ఒకటి అనుకుంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకొకటి చేసిరు, అసలు దేనికి పనికిరాదు అన్నాడు. అంటే దీని వెనకాల తీన్మార్ మల్లన్న చాలా పెద్ద స్కెచ్తోని, నిజంగా దీని వెనకాల రేవంత్ రెడ్డి స్కెచ్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్తాను నేను మీకు ముందు. ఇప్పుడు అందరూ ఇప్పుడు బీసీ నినాదం, బీసీ ఈక్వేషన్, బీసీ ఏ పార్టీలలో చూసినా ఎందుకు మాట్లాడుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేస్తాము అంటున్నారు. బీసీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు బీజేపీకి అనేది చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. గతంలో ఎన్నికలప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకవేళ సీఎం అయితే కనుక బీసీని సీఎం చేస్తుంది బీజేపీ పార్టీ అనేది గతంలో విన్నాం మనం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కూడా బీసీని చేస్తారు అని అంటున్నారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ ఇప్పుడు కులగణన సర్వే, బీసీ కులగణన సర్వే, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా రాహుల్ గాంధీ అనుకున్నది, అన్ని రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఈ బీసీలకు సంబంధించిన దాన్ని అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యూమ్ ఉంది బీసీలకు సంబంధించి, బీసీ దానికి సంబంధించి. సో దాంట్లో నేను పోయి బీసీ లీడర్ కావాలి అనేది ఈయన స్కెచ్. ఇప్పుడు దానికోసం కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చెయ్యాలని ఆయనే కోరుకున్నాడు. అయితే దీని అంతా వెనకాల మళ్ళీ రేవంత్ రెడ్డి స్కెచ్ ఏముంటుంది అని అనుమానం వస్తుంది కదా మీకు. రేవంత్ రెడ్డి స్కెచ్ ఏముంటుంది అంటే, ఇప్పుడు ఈయన బయటకు పోయి ఏం చేస్తాడు, ఇప్పుడు రకరకాల పార్టీలలో చేరుతాడు అని ఒక వర్షన్ వినిపిస్తుంది. సరే ఆ పార్టీలలో చేరుతాడా, ఇంకొకటి ఏంది బీసీలకి సంబంధించి ఈయన ఒక పార్టీ పెడతాడు అని కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. పార్టీ పెడతాడు, లేదు ఇంకొకటి ఏంది బీసీలకు సంబంధించి ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదో ప్రిపేర్ చేస్తాడు, చాలామంది బీసీలను ఏకం చేస్తాడు దాంట్లో, అట్లా కొన్ని రోజులు ఉండి తర్వాత ఏం చేయాలి అనేది ఇంకొక వర్షన్ అని వినిపిస్తుంది. ఒకవేళ ఈయనని కావాలనే రేవంత్ రెడ్డి బయటికి పంపించి, ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ బీసీ కులగణన జరిగినప్పుడు కూడా మొత్తం ఏం మాట్లాడిర్రు అంటే, ఆ కులగణనకి సంబంధించి చేయించింది సీఎం వాళ్ళ రాహుల్ గాంధీ విజన్, అది చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈయన మొత్తం ఎవరిని తిట్టిండు, నల్గొండ లీడర్లను, నల్గొండ రెడ్డిల్ని తిట్టిండు. సో నల్గొండ లీడర్లను, నల్గొండ రెడ్డిల మీదకి ఒక అస్త్రంగా ఈయనను ఉపయోగించుకున్నాడు అనేది బహిరంగ రహస్యం. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడిర్రు. సో అట్లాంటి లీడర్ను ఇవాళ ఎందుకు సస్పెండ్ చేసినా కూడా చూసుకుంటూ ఊరుకున్నాడు అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు డౌట్ వస్తుందట. కాదు చూసుకుంటూ ఊరుకోలే, కావాలనే బయటకు పంపించిండు. ఇప్పుడు ఈయన బయటకు పోయి ఒక బీసీ లీడర్గా ఇంకొకటి ఎస్టాబ్లిష్ అయ్యి రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల వరకు ఈయన ఏదన్నా పార్టీ పెట్టుడో ఇంకొకటి ఏదో చేస్తే, లేకపోతే ఒక బీసీలని ఒక కొంత ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తే, మళ్ళీ రేపు పొద్దున ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేసి మళ్ళీ ఎన్నికలప్పటికి ముందుకు పోవాలి అనేది కూడా ఇంకొక స్కెచ్ ఉంది. దీని వెనకాల రేవంత్ రెడ్డి ఈయన స్కెచ్, తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి స్కెచ్చే ఉంది దీని వెనకాల అని కూడా కొంతమంది గాంధీ భవన్లో మాట్లాడుకుంటుర్రు. ఈయనైతే ముఖ్యంగా
నన్ను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, నేను పార్టీ అడిగిన దానికి రిప్లై సస్పెండ్ చెయ్యాలి అనే కోరుకున్నాడు. ఆయన కోరుకున్నదే కాంగ్రెస్ పార్టీ చేసింది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు కోరుకున్న దాన్నే వాళ్ళు చేస్తే దాంట్లో చర్యలు తీసుకున్నట్టు ఏమవుతుంది, లేకపోతే ఆయనకి ఏదో శిక్ష పడ్డట్టు ఎట్లయితుంది? కాదు కదా. ఇప్పుడు ఈయన కోరుకున్నదే వాళ్ళు చేసిర్రు. దీన్ని బట్టే అర్థమవుతుంది అసలు దీని వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉంది. ముందు భవిష్యత్తులో రాజకీయాల కోసమే ఇదంతా జరిగింది అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయాల కోసమే ఇదంతా జరిగిందా ఏంది అనేది ముందు మనకి అర్థమవుతుంది, తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయన స్టెప్స్ ఎట్లుంటున్నాయి, ఏం చేస్తుండు అనే దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడే ఈయన చేస్తున్న నెక్స్ట్ స్టెప్పులు ఏముంటున్నాయి అనే దాని మీదనే మనకు ఒక పొలిటికల్గా అర్థమైపోతుంది. ఇప్పటి వరకైతే ఈయన సస్పెన్షన్ వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉంది. దాని ప్రకారమే ఈయనని సస్పెండ్ చేసిరు, సస్పెండ్ కావాలని ఈయన కోరుకున్నాడు అనేటువంటిది ఇప్పటివరకు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.